నిన్నటి రోజు మనకు అనగా 22 రోజున సుబేదారి పిఎస్ లిమిట్స్లో అదాలత్ సెంటర్ దగ్గర డీమార్ట్కి ఎదురుగా ఒక మర్డర్ జరిగింది. మర్డర్లో దాని మీద మనం కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేసి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ మర్డరు కారణం ఏమిటంటే ఇద్దరు అంటే నిందితుని పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు, తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాచల్ల రాజకుమార్. వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్సు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీళ్ళది మడికొండ గ్రామము మరియు కాజిపేట మండల్. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళా అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత 1 year నుండి. దానిలో భాగంగా ఒకరికొకరికి ఇంతకుముందుకు ఒక 3-4 times చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగితే ఈ రాజకుమార్ అంటే చనిపోయిన వ్యక్తి ఇతన్ని వార్నింగ్ ఇవ్వడము, నేను చంపుతా అని చెప్పేసి, తర్వాత ఇతను అతన్ని వార్నింగ్ ఇవ్వడం, ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అయితే ఒక 1 week బ్యాక్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగి ఒకరినొకరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నిందితుడు వెంకటేశ్వర్లు అన్నట్టు ఆయన ఎట్లాగో ఇతను నన్ను చంపుతా అంటున్నాడు, నేనే ముందుగా చంపుతా అయిపోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారం ఒక 1 week బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని తర్వాత ఆటోలో పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో నిన్న తిరుగుతున్న క్రమంలో అదాలత్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ అనుకోకుండా 2 ఆటోలు ఇది వెనక వచ్చుట్లు చిన్నగా ఆటో తాకిచ్చి ఆ గొడవకు పెట్టుకొని మనకు డీమార్ట్ దగ్గర ఇమీడియట్గా ఆటో ఆపి అతనితోటి గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్న కలబడతారు. ఆ క్రమంలో కత్తి అది ఆటోలోనే పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆటోల నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి పొడిచి చంపడం జరిగింది. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను బతకలేకపోయాడు. అతన్ని మనం ఈరోజు తెలిసిన సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అతను హత్య చేసిన తర్వాత పారిపోవడం జరిగింది. మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ పైన బస్టాండ్ దగ్గర అతను పారిపోతున్నాడు అని చెప్పేసి ఆటోతోటి తెస్తే అతన్ని ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకొని ఆటోను మరియు అతను కత్తితోటి ఆ కత్తి కూడా అందులో ఏది ఆటోలనే దాచుకొని వెళ్తున్నాడు, ఆ కత్తిని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఇంతవరకు అయితే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం ఇది ఒక మహిళకు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ద్వారానే జరిగిందనేది పూర్తి ఇందులో మహిళా ప్రోత్సాహం అటువంటిది ఏమి లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. చిన్నగా అది పెద్దగా ఒకరినొకరు చంపుకోవాలనే స్టేజ్కి వచ్చి అవకాశం చూసుకొని అతన్ని చంపడం జరిగింది.